వద్దు గంగా వద్దు. శివ ఏదో కోపంలో అలా అనేసి ఉంటాడు. ఈ విధంగా ఈ ఇల్లు వదిలేసి వెళ్ళిపోవద్దు గంగా. కోపం మీ శివకు మాత్రమే వస్తుందా అమ్మా? నాకు మనసుకు బాధ అనిపించుతా, నాకు మాత్రం కోపం రాదా? నువ్వు చెప్పింది కూడా నిజమేనమ్మా. లేదు లేదా అమ్మా, ఇదేమి మొదటిసారి కాదు. అక్కడ మటన్లో కూడా ఆయన టిఫిన్ బాక్స్ గురించి ఒక్కసారి కూడా అడగలేదు. తిన్నగా నా మీద గట్టిగా అరిచేసి నన్ను తిట్టడం మొదలు పెట్టారు. ఇక ఈ రోజు కూడా నేను చెప్పింది వినడానికి కూడా ప్రయత్నించలేదు. పైగా నా మీద ఆయన ఇంత పెద్ద నింద వేశారు. నేను ఇప్పటికే చాలా సమస్యల్లో ఉన్నాను. నన్ను నేను గుర్తించడానికి ప్రయత్నిస్తున్నాను. ఈ ఇంట్లో కొత్త వాళ్ళు, తెలియని వాళ్లతో కలిసిపోవడానికి ప్రయత్నిస్తున్నాను. కానీ ప్రతి అడుగులోనూ నాకు ఇదే తెలిసేలా చేస్తున్నారు. ఈ ఇంట్లో ఎవరికి నా అవసరం లేదని పరే వాళ్లతో ప్రవర్తించినట్టు ప్రవర్తిస్తున్నారు. ఇవన్నీ భరించడం కన్నా నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోవడమే మంచిది. గంగా, ఒకసారి ప్రశాంతంగా కూర్చొని మాట్లాడదామమ్మా. తొందరపాటుతో ఇలాంటి నిర్ణయాలు తీసుకోకూడదమ్మా. లేదా అమ్మా, ఇంకా భరించడం నా వల్ల కాదు. నన్ను వదిలేయండి. గంగా, గంగా, నువ్వెప్పుడు అందరికీ కూడా న్యాయమే చేస్తూ ఉంటావు కదా. మరి ఈ రోజు ఏమైంది శివ? గంగ మీద ఇంత పెద్ద నింద వేయడానికి ముందు ఒక్కసారి నువ్వు నిజం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయనేలేదు. ఇది కూడా ఆలోచించలేదు. ఏ అమ్మాయి అయితే నిన్ను నిర్దోషిగా నిరూపించడం కోసం ఎలాంటి ప్రమాదాన్నైనా ఎదుర్కోవాలనుకుందో, అలాంటిది ఒక చిన్న పిల్ల విషయంలో, అదే నీ కూతురు విషయంలో అలా చేస్తుందని అనిపించిందా? నన్ను నిర్దోషిగా నిరూపించడం కోసమా? అసలు ఏమంటున్నారాయమ్మా మీరు? నాకు ఏమీ అర్థం కావడం లేదు. గంగకు అనుమానం వచ్చింది. ఆ కిషోర్ అబద్ధం చెప్తున్నాడేమో అని నన్ను తీసుకుని తను బస్టాప్కి వెళ్ళింది. అక్కడ చోటుని చూసేసాం మేమిద్దరం. గంగ వెంటనే ప్రతాప్కి ఫోన్ చేసింది. శివన్ తీసుకుని వెంటనే బస్టాప్కి వచ్చేమని చెప్పడానికి. గంగ కారణంగానే నీ మీద పడిన నింద తొలగిపోయింది. తనకి నీ మీద నమ్మకం ఉంది కాబట్టే తనిదంతా చేసింది. కానీ నీకు తన మీద కొంచెం కూడా నమ్మకం లేదు. బయట వాళ్ళకి నువ్వు ఎప్పుడు చూసినా సేవలు చేస్తూనే ఉంటావు. నీ వాళ్ళ గురించి కూడా నువ్వు అప్పుడప్పుడు కాస్త ఆలోచించు శివా. గంగని ఇంట్లోంచి వెళ్ళిపోమని అయితే చెప్పావు. ఆ మాట అనడానికి ముందు ఒక్కసారైనా ఆలోచించావా? ఒకవేళ గంగ ఏ తప్పు చేయలేదంటే శివా, ఒక్కోసారి నీ వల్ల కూడా తప్పులు జరగొచ్చు. ఈసారి నువ్వే తప్పు చేసావు శివా. అమ్మా రాధిక, ఇది తీసుకో. ఈ పాలు తాగు. అమ్మా రాధిక, నువ్వు చెప్పావు కదా గంగ నిన్ను అక్కడ స్టోర్ రూమ్ లో బంధించి ఉంచిందని. ఎంతసేపు ఉంచిందలా? 1 గంట సేపు. 1 గంట? కానీ ఇందాక కాసేపటి క్రితం నువ్వే కదా చెప్పావు 2 గంటలని. నాకు సరిగ్గా తెలియదు నాన్న. అక్కడ గడియారం లేదు కదా. 1 గంట, 1-2 గంటలైతే ఉండొచ్చు. అయితే నువ్వు ఎందుకని అరవలేదు? నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,